నమస్తే అండి. మన రక్తంలో ఉండే వైట్ బ్లడ్ సెల్స్‌లో డిఫరెన్షియల్స్ అని 4, 5 రకాల కణాలుంటాయి. ఈ కణాలన్నిటిని కలిపి వైట్ బ్లడ్ సెల్స్ అంటామన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ వైట్ బ్లడ్ సెల్స్‌లో కామన్‌గా నార్మల్ పర్సన్స్‌లో ఎక్కువగా ఉండేది న్యూట్రోఫిల్స్ అంటారు. దాని తర్వాత లింఫోసైట్స్ ఉంటాయి. దాని తర్వాత ఈసినోఫిల్స్, మోనోసైట్స్ అనేవి తక్కువ స్థాయిలో 1, 2 కణాలు మాత్రం కనబడుతూ ఉంటాయన్నమాట. సో, ఈ న్యూట్రోఫిల్స్ అనేవి మనకి ఇమ్యూన్ సిస్టమ్ న్యూట్రోఫిల్స్ అండ్ లింఫోసైట్స్ అనేవి ఇమ్యూన్ సిస్టమ్‌లో ఒక పార్ట్ అన్నమాట. కొన్ని రకాల డిజార్డర్స్‌లో న్యూట్రోఫిల్స్ కంటే లింఫోసైట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. దాన్నే లింఫోసైటోసిస్ అంటారు. ఇది కామన్‌గా మనం కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో చూస్తూ ఉంటాం. కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌లో కూడా లింఫోసైటోసిస్ అనేది చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఇది ఉన్న స్థాయి కంటే బాగా పెరిగిపోతాయి. అంటే న్యూట్రోఫిల్స్ బాగా తగ్గిపోయి లింఫోసైట్స్ బాగా పెరిగిపోతాయి. అప్పుడు మనం కొన్ని రకాల బోన్ మ్యారో సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది చూస్తూ ఉండాలన్నమాట.